వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల రగడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహాన్ని తెప్పించిందంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఒంగోలు చర్చ్ సెంటర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరినట్లు ఫ్లెక్సీ వేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎలాంటి సమాచారం లేకుండా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ చిన్న ఫోటోలు వేసి తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని, ఇది మంచి పద్ధతి కాదని తెలుగు యువత ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకటిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెగలించడం జరిగిందని, అయితే కొందరు తమ స్వార్థం కోసం జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారని ఆరోపించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడినందుకు తమపై అనేక కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేశారని, మరి అలాంటి వారు మరలా ఇప్పుడు కూటమి పార్టీల్లో చేరుతూ గొడవలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అధినాయకత్వం కూడా ఒకసారి ఈ విషయం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత నగరాధ్యక్షుడు రమేష్, పార్టీ నాయకుడు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనలు ఉమ్మడి కూటమిగా ఏర్పడి వైసీపీ ప్రభుత్వాన్ని తుత్తునీలు చేసి అత్యధిక మెజార్టీతో గెలిపొందినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 3 నెలలు కూడా కాకుండా ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ మనువుడి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక నిర్ణయాత్మకంగా పార్టీలు కలిసి ఏర్పాటు చేసి పోటీ చేసి గెలిపొందారో వాళ్ళల్లో ఉన్నటువంటి అధినాయకత్వానికి కూడా మా విన్నపం, మీరు తీసుకునేటప్పుడు, పార్టీలు జాయిన్ చేసుకునేటప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలు కానీ, వాళ్ళు పడ్డటువంటి కష్టాన్ని కానీ, వాళ్ళు అనుభవించినటువంటి నరకాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏదో రాజకీయ లబ్ధి కోసం వచ్చేటటువంటి వాళ్ళని మీ స్వార్థపూర్తి రాజకీయాల కోసం తీసుకొని ఈరోజు బాలినేని శ్రీనివాసులరెడ్డి గారు జనసేనలో చేరుతున్నారని ప్రకటించారు. అంతే, ఇంకా చేరలేదు, టవలేపించుకోలేదు, ఏ రోజు చేరుతున్నారో తెలియదు. అప్పుడే కొంతమంది వ్యక్తులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ఫ్లెక్సీలు వేశారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా పార్టీలో చేరేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధినాయకత్వంతో మాట్లాడుకోవాలి, లోకల్ ఎమ్మెల్యేతో కూడా చర్చించుకోవాలి, లోకల్గా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళతోటి సమన్వయంతో రాజకీయ పార్టీల్లో చేరటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మీరేదో వస్తున్నారు, మేమేదో వ్యతిరేకించాం అనేది కాదు. ఇలాంటి గొడవలకి మీరు కారకులు కావద్దు. దయచేసి మీరు కూడా చాలా పెద్ద వ్యక్తులు,
మీరు చేసేటటువంటి ప్రోత్సాహం వల్లే కొంతమంది కార్యకర్తలు ఇలా చేస్తున్నారు. దయచేసి మీరు మా జీవితాలు కూడా అర్థం చేసుకోండి. మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇలాంటివి కనుక జరిగితే తీవ్రంగా ఖండిస్తాం. ఎంత దూరమైనా వెళ్తాము, ఏమైనా చేస్తాము. మీరు చేరేటటువంటి ఒకసారి ఆ ఫ్లెక్సీ కనుక చూస్తే జనార్దన్ గారిది చిన్న ఫోటో, స్థానిక ఎమ్మెల్యే ఎవరండి, మాగుంట గారిది చిన్న ఫోటో వేసి ఎవరెవరో ఆకతాయిలు చేసేటటువంటి పనికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కానీ తెలుగుదేశం కానీ తీవ్రంగా గొడవలకి జరగడానికి రాష్ట్రం నుంచే మీరు ప్రోత్సహిస్తున్నారని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఏదైనా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో కూడా కార్యకర్తలు అందరూ ఉన్నారు, జనసేనలో కూడా కార్యకర్తలు అందరూ ఉన్నారు. గత ఎలక్షన్స్ అప్పుడు నిజంగా కష్టపడ్డటువంటి పాత జన సైనికులందరినీ మేము సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కొత్తగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం వచ్చారో వాళ్ళ మాత్రం ఒక్కటే గమనించుకోండి, ఏదైనా ప్రస్తుత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం మీరేదన్నా ఇలాంటి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్పుకోవాలి, ఇలాంటి అగాత్యాలకు పాల్పడితే మేము కూడా ఎంతకైనా సిద్ధమైన తెలియజేస్తూ ఇట్లాంటి చేష్టాలు చేసినట్టు వాళ్ళని ఇది మొదటి తప్పుగా క్షమిస్తున్నాం, ఇంకోసారి ఊరుకోమని తెలియజేస్తూ ఎంతటి తీవ్రమైన పరిణామాలకైనా సిద్ధపడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు నగర తెలుగు యువత అధ్యక్షుడిగా, అలాగే మా ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా మొత్తం శ్రీనివాసరావు సోదరుడు మాట్లాడటం జరిగింది. అలాగే నగర తెలుగు యువత అధ్యక్షుడిగా నేను మాట్లాడడం జరుగుతుంది. ఏమండి ఇవన్నీ కాదండి, ఎలక్షన్ ముందు జనసేన నాయకులు ఉన్నారు, మేము అంతా కలిసి పని చేసుకున్నాము, మా పని మేము చేసుకుని బాగానే ఉన్నాము. ఇలా ఎవడెవడో వచ్చి జనార్దన్ గారి ఫోటో పెట్టుకుని జనార్దన్ గారి కార్యాలయానికి, మా పార్టీ కార్యాలయానికి ఏమైనా చెప్పారు, వచ్చి జనార్దన్ గారి ఫోటోలు వేసుకుంటామని ఎవరైనా చెప్పారా? ఏం లేదు. మరి ఎందుకు ఎవడెవడో వచ్చి మాకు గొడవ పెడుతున్నారు? కూటమి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అన్ని బాగానే మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా అన్ని మేము నీట్గా పాటిస్తున్నాం. ఇవాళ ఇంతవరకు బాలినేని వాసు వచ్చి చెప్పింది లేదు, చేరింది లేదు. ఒంగోలు మీటింగ్ అన్నాడు, పెట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం. అలాగని చెప్పి ఒక్కోళ్ళ మీద మా మీద 10 కేసులు ఉన్నాయి. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి మా మీద 10 కేసులు పెట్టించాడు. రేపు జనసేనకు వస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? అసలు మేము పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్దవాళ్ళు, డిప్యూటీ సీఎం ర్యాంకులో ఉన్నారు, మా మీద పెట్టిన కేసులు ఎవరు తీస్తారు? మమ్మల్ని కొట్టించారు, ఎమ్మెల్సీ ఎలక్షన్కి మేము కొట్టించుకున్నాం, అదే రిమ్స్ హాస్పిటల్ మేము కొట్టించుకున్నాం, మా మేడికొండ మావన్ అనేవాడిని కొట్టారు. ఇవన్నీ కాకుండా రేపు పొద్దున మేము కూర్చోవాలంటే ఎట్ట కూర్చుంటాం? అసలు ఆ పార్టీ గెలవకముందు ఇప్పుడు జనార్దన్ గారి ఓటమి కోసం పోరాడినాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటిది ఈ రోజు వచ్చి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏదో తాయిలాలు అందించామని చెప్పుకుని 150 కోట్లు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మాకు తెలియదు. 150 కోట్లు పడేసామయ్యా మీకు, అందుకని మేము మా ఇష్టం మేము చేర్చుకున్నాం, జై జనసేన అంటున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? అందుకని మీడియా ముఖ్యంగా మీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. అంతేగాని మాకు గొడవలు పెట్టుకోని చెప్పి మాకు ఎప్పుడు లేదు. ఈ రోజు వచ్చి ఎవడో వచ్చి ఫిక్స్ లేపించుకున్నాడు. జనార్దన్ గారు చెప్పారా? పోనీ టీడీపీ ఆఫీస్కి ఏమైనా చెప్పారా? ఏమైనా మెసేజ్ ఇచ్చారా? ఏం లేదు. మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మా మనోబలం మాకు ఉండవా? మేము అన్నమే తింటుంది, మరి మీరేం చేస్తున్నారో మాకు తెలియదు. అలా అని చెప్పి మీరు చేయటం కరెక్ట్ కాదు. మేమంతా బాగానే ఉన్నాం, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు. ఆఫ్టర్ బిఫోర్ 2 ఉంటాయి, పార్టీ గెలవక ముందు గెలిచిన తర్వాత 2 ఉంటాయి. ఇది చూసుకొని జాగ్రత్త చేసుకోండి, లేదా ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యింది వారు అనేది ఏదైనా కూడా. ఎందుకంటే మా జనార్దన్ గారి కోసం మేము జీవితాంతం టీడీపీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 10 కేసులు పెట్టుకుని రౌడీ షీట్లు ఓపెన్ చేసుకుని రౌడీ షీట్లు పెట్టుకోడు వాసు తీయమనండి, అది తీసి రమ్మనండి పార్టీలోకి. మా మీద రౌడీ షీట్లు పెట్టించాడు, అవి తీసి రమ్మనండి చూద్దాం. మాకు మనోభావం ఉంటాయి. సరే ఏదైనా కూడా మీడియా పరంగా మీరు తెలియజేయండి పెద్దవాళ్ళకి. మేము అంత తప్పితే మేము ఇంకా పైకి పోలేము. మా జనార్దన్ గారితో మేము మాట్లాడుకుంటాం, అంతేగాని మా జనార్దన్ గారి ఫోటోలు కనుక వేసారంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎంత దూరమైనా కానీ పోయి తెగిస్తాం.